పార్కుల్లో తిరుగుతూ ఉండాలి. తొందరగా పెళ్ళి చేసుకుందాం. అయినా మనం ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇప్పుడే మనకు పెళ్ళెందుకు? కొన్ని రోజులు అలాగే గడిపేద్దాం. బేబీ, నీతో నేను తిరుగుతున్నానని మా ఇంట్లో తెలిసి నాకు సంబంధాలు చూస్తున్నారు. నువ్వెలాగైనా తొందరగా నన్ను పెళ్లి చేసుకో. ఏంటి, నీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అయినా నిన్ను నాకు ఇవ్వకుండా వేరేళ్ళకి ఎలా ఇస్తారో నేను చూస్తాను. రేపే నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. బేబీ, నువ్వు వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్నలతో మాట్లాడినా వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోరనిపిస్తుంది. నా మాట విని మనము వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి చేసుకుందాం. వద్దు వద్దు, నేను వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను. తర్వాత మనం పెళ్ళి ఎలా చేసుకోవాలో ఆలోచిద్దాం. అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను చిట్టిబాబుని లవ్ చేస్తున్నాను. చిట్టిబాబునే పెళ్లి చేసుకుంటానమ్మా. నాకు వేరే పెళ్లి సంబంధాలు చూడకండి అమ్మా, ప్లీజ్. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు మంచి సంబంధం చూశాము. పిల్లోడు అమెరికాలో చదువుకుంటున్నాడంట. 3 ఎకరాల పొలం అమ్మేసి వాడితో నీకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాము. అర్థమైందా? నేను చెప్పినట్టే ఆ అమెరికా సంబంధం చేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటేనే మాకు సంతోషం, తెలుసా? నాన్న, నువ్వన్నా చెప్పు నాన్న. నేను చిట్టిబాబుని పెళ్లి చేసుకుంటా. నాకు అమెరికా సంబంధం ఇష్టం లేదు నాన్న. ప్లీజ్ నాన్న, నువ్వు చెప్పు. చూడమ్మా, నీ మంచి గురించే మేము ఏది చేసినా నీ మంచి గురించే. అయినా ఆ చిట్టిబాబుగాడు ఆవారగాడు. చూస్తున్నావు కదా నువ్వే, దోస్తులెంబడ తిరుగుతూ ఉంటాడు. గంజాయి, సిగరెట్, బీరు, వాడికంటూ లేని అలవాటు ఏది లేదు. అలాంటివన్నీ నువ్వు ప్రేమించినవంటే మాకే చాలా సిగ్గుగా ఉందమ్మా. వద్దమ్మా, వాడు నీకు సరైన జోడు కాదు. అలాంటి వాడిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖపడవు. నా మాట విని అమెరికా సంబంధం చేసుకో అమ్మా. నీ గురించి మేము 3 ఎకరాల పొలం అమ్మి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఓసేయ్ రాధిక, ఏంటి ముఖం అంతా అదోలో పెట్టుకొని ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు అత్తమ్మ, మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నేను మన బస్తీలో ఉండే చిట్టిబాబు అనే యువకుణ్ణి ప్రేమించాను. నేను చిట్టిబాబునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మా అమ్మ నాన్న ఎక్కడో అమెరికా వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మరి ఏం చేయాలి? ఓసేయ్ పిచ్చిదానా, ఆ చిట్టిబాబు గురించి ఊర్లో మొత్తం అందరికీ తెలుసు వాడు ఎలాంటి వాడు అనేది. వాడిని పెళ్లి చేసుకొని నువ్వెలా సుఖంగా ఉంటావు అనుకున్నావు? వాడు ఒక పెద్ద ఆవారగాడు.
వాడు ఎన్నో నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు. అయినా అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటా అంటావేంటే నువ్వు? నేను చెప్పినట్టు విను. మీ అమ్మ నాన్న కుదిర్చిన అమెరికా సంబంధాన్ని పెళ్లి చేసుకో. మీ అమ్మ వాళ్ళు గిట్లా హ్యాపీగా ఉంటారు, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. అయినా మీ అమ్మ నాన్న ఏం చేసినా నీ మంచి గురించి ఆలోచించి చేస్తారు కదా. అయినా ప్రేమ గురించి మీకేం తెలుసు? వాడు నేరాలు ఘోరాలు చేసి ఉంటాడేమో, కానీ నేను వాడిని ప్రేమించాను. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడు లేనిది నేను ఉండలేను. అందుకే నేను వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేపే నేను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటాను. చిట్టి బాబుతో వెళ్ళి హ్యాపీగా ఉంటాను. ఈ అమెరికా సంబంధం గిమరికా సంబంధం నాకు వద్దు. వచ్చిందమ్మా వయ్యారి. దేశంలో ఎవ్వరు ప్రేమించలేనంత ప్రేమ ఈమె దగ్గర ఉంది. అందుకే ఆ చిట్టిబాబు గారిని ప్రేమించింది. అయినా నీ అసొంటి బుద్ధి లేనిదంతా మాట్లాడడం నాదే తప్పు. నాకు ఇంట్లో వయసు వచ్చిన పిల్లలున్నారు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. నీకో దండం, వెళ్ళు. ఆ చిట్టిబాబు గారినే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. ఏంటి నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచావు? చూడు చిట్టిబాబు, మా ఇంట్లో నిన్న మన గురించి పెద్ద గొడవ జరిగింది. మా అమ్మ నాన్న అమెరికా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. దయచేసి మన ఇద్దరం కలిసి రేపు ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి పెళ్లి చేసుకుందామా? సరే, నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. మీ ఇంట్లో ఒప్పుకోనప్పుడు నువ్వేం చేస్తావు? మా ఇంట్లో ఒప్పుకోనప్పుడు నేనేం చేస్తాను? ఇద్దరం కలిసి వెళ్ళి రేపు మ్యారేజ్ చేసుకుందాం. నడువు. అయ్యా పోలీస్ గారు, నా కూతురు కనిపించట్లేదయ్యా. మీరే మా కూతుర్ని వెతికి పెట్టండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాము. అవునా? మీ కూతురు ఎప్పటి నుంచి కనిపించట్లేదు? వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కంప్లైంట్ రాసి ఇవ్వండి. మిగతాది నేను చూసుకుంటాను. మీరు ఏమి టెన్షన్ పడకండి, ఓకేనా? త్వరలోనే మీ కూతురిని వెతికి పట్టించే బాధ్యత నాది. ఇదిగో, ఒక్కరోజుకి నీకు 20,000 రూపాయలు అడ్వాన్స్గా ఇస్తున్నాను. ఇంకా 10,000 పని అయ్యాక ఇస్తాను. మొత్తం 3 ఉంటారు. ఎలాంటి ఇబ్బంది కాకుండా నువ్వే చూసుకోవాలి, సరేనా? అయ్యో
ఏంటి సార్, మీరు నాకు కొత్తగా చెప్పాలా? మీకు నా గురించి తెలియదా? నేను మొత్తం రెడీ చేసుకుంటాను, మీ పనిలో మీరు ఉండండి. రేపు నైటు నేను నా భార్య రాధికను తీసుకొని వస్తాను. ఓకే, మరి నేను వెళ్తాను. చూడు రాధిక, ఈరోజు 3 కస్టమర్లు వస్తున్నారు. వాళ్ళతో నువ్వు సరిగ్గా ఉండు. వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యి. వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టావనుకో ఏం చేస్తానో తెలుసు కదా. నా గురించి నీకు బాగా తెలుసు. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకో నిన్ను చంపి పాడేస్తాను. అర్థమైందా? ప్లీజ్ చిట్టి బాబు, నన్ను వదిలేసాయి. నాకు మా అమ్మ నాన్నను చూడాలనుంది. ఇక నా వల్ల కాదు, ఇలాంటి పని నేను చెయ్యలేను. ప్లీజ్ చిట్టి బాబు, నన్ను వదిలేసాయి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి, నిన్ను వదిలిపెట్టేయాలా? నిన్ను వదిలిపెడితే మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయే? చెప్పు. నిన్ను పెళ్ళి చేసుకునేదే నేను డబ్బులు సంపాదించడానికి. నేనేమన్నా నీ ఎంబడపడి నిన్ను ప్రేమిస్తున్నా అని అన్నానా? నువ్వే కదా చిట్టి బాబు, ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని వెంబడపడ్డావు. అప్పటికి మా ఊరి వాళ్ళు, మా అమ్మ నాన్న ఎంత చెప్పినా వినలేదు. చిట్టిబాబు గాడు మంచోడు కాదు, వాడు ఆవారగాడు అని చెప్పినా వినకుండా నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు ఇలాంటి శిక్ష జరగాల్సిందే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడావా కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను. మర్యాదగా ఈరోజు రాత్రి ఆ 3 కస్టమర్లతో ఎలాంటి గొడవ పడకుండా ఉంటేనే మంచిది. లేదంటే నేను ఎంతటి షాడిస్టునా వెదవనో నీకు తెలుసు కదా. అయినా నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. మా అమ్మ నాన్న మాటలు వినకుండా ఈడిని నమ్మి వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? 25,000 కట్టాను నీ మగునికి, తెలుసా? నిన్ను వదిలిపెట్టడానికి నేనేమన్నా పిచ్చోడ్నా?
ఒరేయ్, నా భార్య రాధిక నా మాట వినట్లేదు. కస్టమర్లతో గొడవ పెట్టుకుంటుందంట. ఇక మీదట రాధికతో నాకు పని లేదు. దాన్ని చంపేయాలనుకుంటున్నాను. దాన్ని చంపేసి మరొక ఆడపిల్లను మోసం చేసి మళ్ళీ పెళ్ళి చేసుకొని మళ్ళీ నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా భార్య రాధికను చంపడానికి మీరు నాకు సహాయం చేస్తారా లేదా? అరే చిట్టి బాబు, ఇప్పటికే నువ్వు 15 మందిని మోసం చేసి తీసుకొని వచ్చి నీ మాట వినని వాళ్ళందరినీ చంపేశావు. ఇప్పుడు మళ్ళొక అమ్మాయిని తీసుకొని వస్తా అంటున్నావు. ఇబ్బంది అవుతుందిరా. ఈ దందా ఇడిచేసి ఏదైనా మంచి బిజినెస్ చేసుకోరా. అరే పాగలోడి వారా, వాడు బిజినెస్ బంద్ చేస్తే మనకు తాగడానికి తినడానికి జల్సాలు చేయడానికి డబ్బులు ఎవడిస్తాడ్రా? అవులగన్లాగా మాట్లాడుతున్నావు. ఏయ్ ఆపండ్రా మీ న్యూసెన్స్. ఈరోజు రాత్రికి రాధికను చంపేస్తున్నాం అంతే. అమ్మా రాధిక, ఎక్కడున్నావే? నిన్ను చూడాలనుంది రాధిక, ఎక్కడున్నావమ్మా? ఆ, ఆ. చూడండి రంగయ్య గారు, మీ ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ఆమె కూతురు రాధికను పిలిపించితే తప్ప ఆమె బ్రతకడం చాలా కష్టం.